బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. తెలంగాణ భవన్లో నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు కేసీఆర్ బి ఫార్మ్స్ ను అందజేయనున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఖర్చు పెట్టాల్సిన అభ్యర్థులకు అమౌంట్ చెక్కులను అందజేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. తెలంగాణ భవన్ లో ఈ రోజైతే బీఆర్ఎస్ కీలక సమావేశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏ టైంకి స్టార్ట్ అవబోతుంది? శాలిని, ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో చాలా కీలక సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ సమావేశం జరుగుతుందని చెప్పి పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మే 13న 17 లోక్సభ స్థానాలకు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో 17 మంది అభ్యర్థులు, ఏదైతే 17 నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరు ఆ బీఫ్ ఫారాలను అందజేస్తారు. అనంతరం ఎన్నికల నియామావళి ప్రకారం ఏదైతే ఖర్చు పెట్టాల్సి ఉందో 95 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఒక్కొక్క చెక్కును అందజేస్తారు. ముఖ్యంగా ఈ సమావేశానికి పోటీ చేస్తున్న 17 మంది లోక్సభ అభ్యర్థులతో పాటు మా ప్రస్తుత ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలు, ఇది కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు కూడా పాల్గొంటారు. అయితే ప్రస్తుతం ఈ తెలంగాణ భవన్ సంబంధించిన మీటింగ్ సమావేశంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్, చేవేల, మెదక్, జహీరాబాద్ ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాలకి ప్రజా ఆశీర్వాద సభల పేరుతో బహిరంగ సభలు నిర్వహించిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మరిన్ని సభలు, సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ఇవాళ జరిగే సమావేశంలో 100 రోజుల కాంగ్రెస్ పాలనతో పాటు కేంద్రంలో బీజేపీ ప్రధాన మోడీ పాలనపై కూడా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ఒక అంశం ఉంటే, ఇప్పుడు కేసీఆర్ ఏదైతే మెదక్లో సంగారెడ్డి జరిగిన సభలో ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలు దుమారం లేపుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి త్వరలో బీజేపీలకు చెంపు అవుతాడని చెప్పి దానికి కౌంటర్గా కోమరెడ్డి వెంకరెడ్డి కూడా భారీ స్థాయిలో మందలిచ్చారు. మేము టచ్ చేస్తే 3 నెలల్లో భూస్థాపితం చేస్తామని చెప్పారు. మనం ఇప్పుడు మొత్తంగా ఈ సమావేశంతో పాటు అసలు పొలిటికల్గా తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏం జరగబోతుందో మాట్లాడడానికి మనతో మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్ ఉన్నాడు. ఈరోజు బాలరాజు యాదవ్ మొన్న కేసీఆర్ చేసిన ఏదైతే రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవుతాడని చేసిన వ్యాఖ్యలకు నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చాడు. మమ్మల్ని టచ్ చేస్తే మొత్తం 3 నెలల్లో భూస్థాపితం చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు 100% ఇవాళ మీడియా సాక్షిగా చెప్పేది ఏంటంటే, కేటీఆర్ గారు చెప్పినటువంటి మాటలు వాస్తవాలను తేలిపోతా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంది, అంబానీ అదానీలకు మోదీ 13 లక్షల కోట్లు దోచిపెట్టని చెప్పేసి జాతీయ పార్టీ చెప్తా ఉంది, రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. వీళ్ళేం చేస్తా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం అదానీ కొడుకైనటువంటి కరణ్ అదానితోటి, గౌతమ్ అదానితో చట్టాపటాసుకుని తిరుగుతా ఉన్నారు. అంటే సాక్ష్యం దొరికింది కదా, మొదటి పాయింట్. రెండో పాయింట్, ఇవాళ పెద్ద ఎత్తున నిన్న ఇండియా టీవీకి ఇచ్చినటువంటి ఏదైతే దాంట్లో ఇంటర్వ్యూ చెప్పారో 5 సీట్లలో బీజేపీ గెలుస్తుందని చెప్పినారు. ఎట్లా గెలుస్తుందని చెప్తారండి? ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎట్లా 5 సీట్లు బీజేపీ గెలుస్తుందని చెప్తారు? రెండో పాయింట్. మూడో పాయింట్ ఇంకో చెప్పినారు, ఆ మోడీ గారు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినప్పుడు బడే బాయ్ నాకు సహకారం ఇవ్వాలని చెప్పినాడు. ఎందుకు సహకారం ఇవ్వాలి? ఓటుకు నోటు కేసులు అరెస్ట్ కాకుండా ఇవ్వాలనా? మాజీ ముఖ్యమంత్రి హోదాలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, ప్రధాన పక్షంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవుతారని చెప్పి ఏ హోదాలో చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? కేవలం బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైంది కాబట్టి మా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కుట్ర కేసీఆర్ చేస్తున్నాడు. 3-4 నెలలు అధికారం లేకుంటే ఆగడానికి కూడా చెప్తున్నారు. ఇప్పుడు 100% వారి యొక్క అసంతృప్తుల వెనకాల కనపడతా ఉంది. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారని మీడియా సాక్షిగా తెలుసు. ఆ ముఖ్యమంత్రుల సీటు కోసం కొట్లాడే సందర్భంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డికి ఎసరు పెడతారనే ఆలోచనతోటే ఇవాళ పొమ్మన లేక పొగబెడుతున్న క్రమంలో ఇవాళ బీజేపీతో టైఅప్ అయ్యదన్న ఆలోచనతోటే ఇవాళ బడాబాయి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు రేవంత్ గాంధీ భవన్ లో పంచాంగాలు ఎవరికి ఇస్తారని చెప్పిన 350 సీట్లు బీజేపీకి వస్తారని చెప్పినారు. అంటే ఇవాళ గాంధీ భవన్ పంచాంగంలో బీజేపీ కనపడతా ఉంది, రేవంత్ రెడ్డి గుండెల్లో కమలం పువ్వు గుర్తు కనపడుతోంది. అందుకనే బడే సాహెబ్ అనేవాడు బడే సాహెబ్ అని ఎందుకు చెప్పినారు? ఇలా రేవంత్ రెడ్డి నోటి వెనకాల బడే సాహెబ్ ఎందుకు వస్తుంది, పెద్ద అన్నాన్ని ఎందుకు అంటా ఉన్నాడు? కాబట్టి ఇలా 100% ఓటుకు నోటు కేసులో తప్పించుకోవాలనుకుంటే, ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే మోదీతోని సైక్యత ఉండాలి, అమిత్ షాతో సైక్యత ఉండాలి. కాబట్టి ఇలా బీజేపీ తోటి సైక్యతను మెయింటైన్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ సైక్యతను పెంచేసే క్రమంలోనే ఇలా కోమరెడ్డి వెంకరెడ్డి స్పష్టంగా చేశాడు, మమ్మల్ని టచ్ చేసి మొత్తం 3 నెలల్లో భూస్థాపితం చేస్తారని చెప్పాడు. ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి గారు అనేక రోజులు
రోజులుగా ప్రజా జీవితంలో ఉన్నారు. వారంటే మా గౌరవం జిల్లా రాజకీయాలు ఉన్నారు. కాబట్టి కోమారెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడే ముందు మీరే అన్నారు కదా సార్, రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు సార్, 50 కోట్లతోటి ఇలా పదవి తెచ్చుకున్నాడు పీసీపీ రెడ్డి, ఆయన నాయకత్వంలో పనిచేయనన్నది ఎవరు సార్? వాళ్ళిద్దరు బ్రదర్స్ అన్నారు కదా. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఒక దొంగ అని చెప్పేసి అన్నది ఎవరు సార్? వారే సార్. ఇలా వారి నాయకత్వంలో పనిచేయనన్నది వారే, దొంగ అన్నది మీరే, మళ్ళీ వారిని పొగుడుతుంది మీరే. కాబట్టి ఇలా మీలో అసంతృప్తిని కాపుకోవడం కోసం బయటికి అంటున్నారు తప్ప 100కు 100% రేవంత్ రెడ్డి ఎలక్షన్ల తర్వాతకి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నట్టు బీజేపీతో ములాఖాత్ కాబోతా ఉన్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎసరు పెట్టబోతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నావని ముంచబోతా ఉన్నాడు. ఇలా సార్ ఇలా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతా ఉన్నా సార్. అసలు కాంగ్రెస్ అట, తెలుగు కాంగ్రెస్ అట. ఇప్పుడు 17 లోక్సభ స్థానాలకు మే 13 ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు భవన్లో కూడా కేసీఆర్ కీలక సమావేశం చేశారు. ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి సంబంధించిన రూట్ మ్యాప్ కానీ బస్సు యాత్ర కానీ ఈ రోజు ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉందా? 100కు 100% మీరు రాములు గారు, మీరు సీనియర్ జర్నలిస్టు. ఇవాళ మేము ఓడిపోయినప్పటి నుంచి 17 పార్లమెంటు సంబంధించిన సమీక్ష సమావేశాలు చేశాము. పొలంబాట మా అధినేత కేసీఆర్ పొలంబాట పట్టారు. అదేవిధంగా కేఆర్ఎంబి సంబంధించినటువంటి ఏదైతే అధికారాలను నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు అప్పచెప్పినప్పుడు రైతుల కోసం మేము నెలగొండలో సభ పెట్టాము. ఇవాళ ధాన్యం కొనుగోలు కోసం ధర్నాలు చేస్తా ఉన్నాము. ఇవాళ ప్రజల సమస్యల కోసం కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి డెఫినెట్ గా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వెనకాల ఉంటారు. డెఫినెట్ గా ఇలా ఏదైతే సిప్యాక్ సర్వేలు 8 స్థానాలు వస్తాయని చెప్పడం జరిగింది. రేపు 20 రోజుల తర్వాత చూడండి మీరు డబుల్ డిజిట్ బీఆర్ఎస్ ఆడబోతా ఉంది. సో అదే చెప్పండి, ఈరోజు మీరు కాంగ్రెస్లో ఇలా మోత్పల్లి నరసింహులు కూడా దీక్ష చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాదిగ సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేసింది. కేవలం ఒకే ఒక మాల సామాజిక వర్గానికే న్యాయం చేసిందని చెప్పి దీక్ష కూడా చెప్తుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆ మాటను బేఖాతరు చేశారని చెప్పి ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు సామాజిక సమీకరణ సరిగానే పాటించిందా? ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు మీరు అన్నట్టు కూడా. బక్క జెడ్సన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బక్క జెడ్సన్ క్లియర్గా చెప్పిండు. 6 నెలల్లోపే రేవంత్ రెడ్డి ఒక చీటర్ అని తేలిపోయింది, చీటింగ్ సీఎం అని చెప్పి తేలిపోయిందని బక్క జెడ్సన్ అంటా ఉన్నాడు. ఇంకోవైపు మోత్పల్లి నరసింహులు గుండెలు బాదుకుంటా ఉన్నాడు. మాదిగ జాతిని నమ్మిన మాదిగ జాతి గొంతు కోసిండు రేవంత్ రెడ్డి అని చెప్పి. వాళ్ళు అన్ని వర్గాలు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సకల జనులు ఇవాళ చీత్కరించుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ని. ఏముంది రేవంత్ రెడ్డి సర్కార్లో? ఇది ఢిల్లీలోని తప్ప మధ్యలో ఏమీ లేని తిక్కమతుల సర్కార్గా రేవంత్ రెడ్డి సర్కార్ మారిపోయింది. ఇప్పుడు వేదన రోదన తప్ప తెలంగాణలో ఏం లేదు. తెచ్చుకున్న తెలంగాణ తిక్కమతుల చేతుల్లోకి పోయింది, దుర్మార్గుల చేతుల్లోకి పోయింది. ఇవాళ గ్యారంటీలకు దిక్కు లేదు, గాలి మోటార్లలో తిరుగుతున్నారు, ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒకవైపు సోనియా గాంధీని మచ్చిక చేసుకుంటూ మోదీని మొబ్బై పెడుతూ ఇవాళ అందరి చెవుల్లో పూలు పెట్టిండు. ఇది స్పష్టంగా తేలిపోయింది. ఈరోజు సమావేశంలో కేసీఆర్ ఏంది కీలక ఈ సమావేశంలో ఎలాంటి సందేశం ఇవ్వన్నారు, ఏ అంశాలు ప్రస్తావించున్నారు? ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు మనందరికీ తెలుసు. రైతులు వాళ్ళ రోజులు చెందుతూ ఉన్నారు, పంటలు ఎండిపోతూ ఉన్నాయి, రైతులు రాలిపోతూ ఉన్నారు, సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఇవాళ రాలిపోతూ ఉన్నారు. ఇవాళ అన్ని వర్గాలు ఇవాళ అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాయి. 100 రోజుల్లోనే తెలంగాణ మళ్ళీ నిప్పుల గుండెల్లోకి పడేసినట్టు అయిపోయింది. ఈ సమస్యలన్నింటి మీద 100 రోజులకు పైగా కాంగ్రెస్ సర్కార్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల మీద సమీక్ష చేసి ఇవాళ బస్ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలందరినీ చైతన్యం చేసి ప్రజలందరినీ ఏకతాటిపైకి నడిపించడానికి ఇవాళ కార్యాచరణ కోసం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు. దాని మీద ఇవాళ సుదీర్ఘమైన కసరత్తు జరగబోతా ఉంది. సో మొత్తం మీద ఈరోజు తెలంగాణ భవన్లో జరిగే కీలక సమావేశంలో ఏదైతే రైతులు పడుతున్న ఇబ్బందులతో పాటు సాగునీరు, తాగునీరు సమస్యలు కూడా ఈరోజు సమావేశంలో ప్రస్తావిస్తారు. ఏ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే అంశం కూడా ప్రస్తావిస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇది ఓవరాల్గా తెలంగాణ భవన్లో. రామ్, అదేవిధంగా కేసీఆర్ కూడా బస్సు యాత్ర కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మరి ఎప్పుడు ఈ బస్సు యాత్ర స్టార్ట్ అవబోతుంది? శాలిని, ఏదైతే ఈరోజు మధ్యాహ్నం జరిగే సమావేశంలో ముఖ్యంగా 17 మంది లోక్సభ పోటీ చేస్తున్న అభ్యర్థులకి బీఫారాలు అందజేయడంతో పాటు ఎన్నికల నియమావళి ఖర్చు ప్రకారం 90 లక్షల రూపాయల చెక్కులను అందజేస్తారు. అనంతరం ఈ సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో 6 గ్యారంటీల అమల్లో విఫలమైన అంశాలు ప్రస్తావించడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బస్సు యాత్రలు ఏ విధంగా చేపట్టాలి, రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన కమిటీ కూడా వేసింది. ఓవైపు హరీష్ రావు, కేటీఆర్లు విస్తృతంగా రాష్ట్రంలో పర్యటించి అసెంబ్లీ నియోజకవర్గ సమావేశాలు, పార్లమెంటు నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కొన్ని 2 ఇప్పటికే మెదక్, జైరాబాద్ కలిపి సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కరీంనగర్లో పార్లమెంట్ పరిధిలో సభ నిర్వహించారు. చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం సభ నిర్వహించారు. మరికొన్ని ఏరియాలో కూడా సభలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఏదైతే 2 లోక్సభ స్థానాలు కలిపి ఏదైతే సభ నిర్వహించాలో ఆ సభను ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా జరిగే సమావేశంలో ఇవన్నీ అంశాలు కూడా ప్రస్తావిస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. శాలిని, థ్యాంక్ యూ రామ్.
తెలిపారు.